హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సింగపూర్ జర్నీ ఛానల్. ఈరోజు హైదరాబాద్ నుంచి సింగపూర్కు విత్ వర్క్ పర్మిట్తో ఎలా వెళ్ళాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి చూసేద్దాం. ఫస్ట్, పాస్పోర్ట్ వ్యాలిడ్ మినిమం 6 months ఉండాలి ట్రావెల్ డేటా నుండి. సెకండ్ వన్, 6 months కన్నా తక్కువ వ్యాలిడ్ ఉంటే ఎయిర్లైన్స్ బోర్డింగ్కి అలో చేయరు. థర్డ్ వన్, వీసా అప్లై చేసేటప్పుడు కూడా 6 months వ్యాలిడ్ కంపల్సరీ. ఫోర్త్ వన్, ఎక్స్పైరీకి దగ్గరగా ఉంటే ముందుగా పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోండి. ఫిఫ్త్ వన్, రెన్యువల్ ఈజీ, ఆన్లైన్ అప్లై చేసి పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సో ఫైనల్గా మన దగ్గర 6 months వ్యాలిడ్ పాస్పోర్ట్ కనుక ఉంటే మీ దగ్గరలో ఉన్న కన్సల్టెన్సీని కన్సల్ట్ అయ్యి త్రూ ఏజెంట్ ద్వారా సింగపూర్ వర్క్ పర్మిట్ మనం అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనం అప్లై చేసిన సింగపూర్ వర్క్ పర్మిట్ విత్ ఇన్ 2-3 weeksలో ఆన్లైన్లో చూపిస్తుంది. ఫైనలీ హైదరాబాద్లో మన ఇమిగ్రేషన్ కంప్లీటెడ్. చిన్నప్పటి నుంచి ఒక ఆశ, మనం ఎప్పుడు ఇలా ఫ్లైట్ ఎక్కుతామా అని. ఫైనల్గా ఆ రోజు రానే వచ్చేసింది. సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్లో మన మొదటి అడుగు, ఇమిగ్రేషన్ డన్. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ఎయిర్పోర్ట్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. సో ఎలా అయితే సింగపూర్లోకి 2 years వర్క్ పర్మిట్తో వచ్చేసామో, ఇప్పుడు మన కంపెనీ ఏజెంట్ మనల్ని పికప్ చేసుకోవడానికి వస్తాడు. నెక్స్ట్ వీడియోలో నా శాలరీ, నా రూమ్, ఫుడ్ చూపిస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.